హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుండి ఇప్పుడిప్పుడే రైతులకు ఊహించని 3 శుభవార్తలు వచ్చాయండి. ఒక్కొక్క రైతుకి ₹1,00,000 వరకు రుణమాఫీతో పాటు ట్రాక్టర్లు కూడా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే వీటితో పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 23వ విడత డబ్బులు విడుదల తేదీని కూడా ఖరారు చేయడం జరిగింది. సో ఈ యొక్క 3 శుభవార్తల్ని నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క రుణమాఫీకి ఎవరు అర్హులవుతారు? అలాగే ట్రాక్టర్లు మనం పొందుకోవాలంటే రైతులకు సంబంధించినటువంటి యంత్రాలను మనం ఎలా పొందుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి? వీటన్నిటికి సంబంధించి క్లారిటీగా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఎందుకని అంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతులకు సంబంధించి మన ఛానల్లో అందరికంటే ముందుగా వీడియో చేసి తెలియచేయడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ను మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల సంక్షేమ పథకాలను రైతుల కోసం తీసుకువస్తుంది. వాటిలో చాలా ప్రాముఖ్యమైన పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఏడాది కాలంలో ₹6,000 చొప్పున మన యొక్క కేంద్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేస్తుంది. ఈ ₹6,000 ఒకసారే కాకుండా 3 సమాన వాయిదా పద్ధతిలో, అనగా ఒక్కొక్క వాయిదాలో ₹2,000 చొప్పున ప్రతి 4 నెలలకి ఒకసారి 3 విడతల రూపంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి నేరుగా డీబీటీ పద్ధతిలో విడుదల చేస్తుంది. ఇప్పటి వరకు 22 విడతల డబ్బులను విడుదల చేసిన మోడీ ప్రభుత్వం తాజాగా 23వ విడత డబ్బులను విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. రీసెంట్లీ 22వ విడత గువాహటి నుంచి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రైతుల ఖాతాలలోకి కంప్యూటర్లో బటన్ నొక్కి డబ్బులు విడుదల చేశారు. అయితే చాలామందికి డబ్బులు అనేది ఖాతాలలోకి క్రెడిట్ కాలేదని చాలామంది ప్రభుత్వానికి వినతులు కూడా సమర్పించారు. అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, మీకు డబ్బులు రాకపోతే మీరు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్కి మీరు ఆధార్ కార్డ్తో ఈకేవైసీ చేసుకున్నారా లేదా సరిచూసుకోండి. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా రైతులు ఈకేవైసీ లేకుండా ఉన్నా, వెబ్ ల్యాండింగ్ లేకుండా ఉన్నా, అలాగే మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేకుండా ఉన్నా, ఇట్లాంటి వారందరినీ కూడా ప్రభుత్వం డబ్బులను ఇవ్వకుండా అనర్హులుగా గుర్తించి తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటికి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని అయితే అందివ్వడం జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఇప్పుడు డబ్బులు విడుదల చేయబోతుంది. ఎవరికైతే 22వ విడత ఈకేవైసీ కారణంగా కానీ, లేదా ఫార్మర్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఆ కేవైసీ అనేది పూర్తి చేసుకోకుండా ఉండడం వల్ల కానీ, లేదంటే మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్ వల్ల కానీ, ఈ ప్రాబ్లమ్స్ వల్ల మీకు కనుక డబ్బులు పడకుండా ఆగిపోయి ఉంటే, మీరు ఇప్పుడు వెంటనే ఆ పనులు కానీ చేస్తే నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి. సో అంటే ఒక్కొక్క రైతుకి ₹4,000 వరకు బెనిఫిట్ అయితే ఈ 23వ విడతకు సంబంధించి మనకు అందివ్వబోతుంది కేంద్ర ప్రభుత్వం. అనగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే 22వ విడత ఆగిపోయినటువంటి వారందరికీ 22వ విడతతో పాటు 23వ విడత టోటల్గా కలిపితే ఒక్కొక్క రైతుకి ₹4,000 23వ విడత కింద కొంతమందికి అయితే అందబోతున్నాయి. సో వారిలో మీరు గతంలో ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు మీకు పడకపోతే మాత్రమే మీకు ఈ యొక్క ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ పడిపోయి ఉంటే 23వ విడత మాత్రమే మీకు పడతాయి. 2 విడతలు ఒకేసారి రావన్నమాట. ఇక మనకు వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 23వ విడత మనకు మరో 4 రోజుల్లో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు కొన్ని కొత్త మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేశారు. సో అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే డేట్ కూడా అయితే చెప్తాను. అయితే వీటితో పాటుగా మనకు మిగతా 2 శుభవార్తలకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా యాంత్రీకరణ అయితే వారికి అందివ్వాలని, యంత్రాలను అందివ్వాలనేసి మనకు శుభవార్త అందించింది. సో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులలో ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. రైతులలో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉన్నారో వారికి మాత్రమే, ముఖ్యంగా
మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క యాంత్రాలకు సంబంధించినటువంటి డబ్బులనైతే వాళ్ళకి సబ్సిడీ రూపంలో ఇస్తుంది. వాటితో మీరు ట్రాక్టర్లు కొనుక్కోవచ్చు, రోటర్‌వేటర్లు కొనుక్కోవచ్చు. అలాగే మీకు వ్యవసాయ పనిముట్లు, గడ్డి యంత్రాలు కావచ్చు, లేదంటే మీరు దుక్కు దున్నడానికి అవసరమైనటువంటి యంత్రాలు కావచ్చు. ఇవన్నీ కూడా మీరు కొనుక్కోవచ్చనమాట. అయితే వీటికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీ అయితే ఇస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీకు ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే మీకు 50% సబ్సిడీ ఇస్తుంది. అలాగే మిగిలినటువంటి డబ్బులను మీరు బ్యాంకుకి అయితే రుణంగా చెల్లించాలి. సో డబ్బులను చెల్లించేస్తే మీరు ఈ యొక్క వెహికల్‌ని, ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రాక్టర్ ఉందనుకోండి. ట్రాక్టర్ వచ్చేసి ఒక 6,00,000 లేదా 7,00,000 అనుకోండి. ఈ 6,00,000 రూపాయల్లో మనకు 50% సబ్సిడీ పోతే, అంటే 3,500,000 మనం కట్టేస్తే మిగతా 3,500,000 ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఈ యొక్క ట్రాక్టర్ మన ఇంటికి వస్తుంది. సో ఈ విధంగా మనకు యంత్రాలనైతే రైతుల కోసం పంపిణీ అయితే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ యొక్క యంత్రాలలో మీరు గరిష్టంగా 10,00,000 పైన 15,00,000 రూపాయల లోపు మీరైతే ఈ యొక్క యంత్రాలనైతే కొనుగోలు చేయొచ్చు. అయితే ప్రతి ఒక్క యంత్రానికి కూడా 50% ఉంటుంది. ఈ యొక్క 2 షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి, తెగలకు సంబంధించి, కులాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వాళ్ళకి మాత్రం. ఇక మిగిలినటువంటి బీసీలు ఎవరైనా ఉంటే రైతులు, వారికి 40% అయితే సబ్సిడీ ఉంటుంది. సో వాళ్ళకి 40% సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. 60% డబ్బులు అనేది వాళ్ళు బ్యాంకుల్లో రుణాలకైతే కట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఈ యొక్క యంత్రాలను అయితే పంపిణీ చేస్తారు. ఈ యంత్రాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే, సో మీరు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ ప్రాంతంలో ఉన్న రైతులైనా సరే మీ యొక్క గ్రామ సచివాలయాలు ఉంటాయి కదా, సో గ్రామ సచివాలయాలు అయితే మీరు అప్లై చేసుకోండి. సో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకైతే ఇది అంత ప్రయారిటీ అయితే ఉండదు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు మాత్రం దీనికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా లాటరీ సిస్టమ్ అయితే ఉంటుంది. సో లాటరీ అయితే అందరు రైతులు ఎంతమంది అప్లై చేస్తున్నారో అంతమందికి వస్తాయి. అంతమంది పేర్లు రాసి ఒక డబ్బాలో వేసి మొత్తం షేక్ చేసి వాటిలో కొన్ని మాత్రమే, అంటే ఒక విలేజ్‌కి 1 లేక 2 గాని, 3 గాని ఈ విధంగా అయితే వెహికల్స్ ఇస్తారన్నమాట. సో ఒకవేళ 2 వెహికల్స్ అనుకోండి, 2 స్లిప్పులు తీస్తారు. 2 స్లిప్పులు తీసి 2 స్లిప్పుల్లో ఎవరి పేర్లైతే ఉంటాయో సో వాళ్ళకి మాత్రమే ఈ వెహికల్ అయితే పంపిణీ చేస్తారు. మిగిలిన వారికి కాదండి. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు గ్రామ సచివాలయాలలో అయితే మీరు పెట్టుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. దీనికి మీరు అప్లై చేసుకోవడానికి మీరు డబ్బులు కూడా కట్టాల్సినటువంటి పని లేదు. డైరెక్ట్‌గా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు పేరు అనేది మీకు వస్తే అప్పుడు మీకు ప్రభుత్వం అనేది మీకు దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క సబ్సిడీ అమౌంట్స్ అవన్నీ చెప్తుంది. దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అయితే ఆటోమేటిక్‌గా మీకు వెహికల్ అయితే వస్తుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా మూడో శుభవార్తకు సంబంధించి ఒక్కొక్క రైతుకి నేరుగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు శుభవార్తనైతే అందించిందండి. సో గతంలో మాదిరిగా, అంటే ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎలాగైతే రుణమాఫీ ప్రక్రియలు అయితే అమలవుతున్నాయో, సో ఇప్పుడు ఈసారి నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్‌లో భారీ మెజారిటీతో గెలిచేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తుంది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో కూడా చూసాం కదా, భారీ మెజారిటీతో బీజేపీ అయితే గెలిచింది. సో ఈ విధంగా మనకు చాలా దగ్గరలో బీజేపీ అయితే గెలుస్తూ వస్తుంది. సో బీజేపీ సపోర్ట్ చేసినటువంటి పార్టీలన్నింటిని కూడా గెలిపించుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓటర్లందరినీ కూడా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ఓటర్లను ఆకర్షించే రీతిగా, అంటే ఎందుకనంటే ప్రతి ఒక్క కుటుంబంలో లేదా ప్రతి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి 2 కుటుంబాలకు ఒక కుటుంబం అనేది ఖచ్చితంగా రైతుకు సంబంధించినటువంటి ల్యాండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో రైతులకు సంబంధించినటువంటి వారందరినీ కూడా మనం అట్రాక్ట్ చేసుకోగలిగితే, వారందరినీ కూడా మన వైపు తిప్పుకోగలిగితే ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి ఓటింగ్స్ అన్నీ కూడా రైతుల్లో ఉంటాయి. కాబట్టి ఈజీగా మనకు గెలిచే అవకాశం ఉంటుందని మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు పంటల అప్పుల వల్ల అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో గిట్టుబాటు ధరలను కల్పించాలని, వాటితో పాటు ప్రభుత్వాలకి ₹1,00,000 వరకు రుణమాఫీని అయితే చేయాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే ఈ ₹1,00,000 వచ్చేసి అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. ఎవరైతే 5 ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉంటుందో వారినే ప్రయారిటీగా తీసుకోబోతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద ఎవరైతే రైతులు ముఖ్యంగా 5 ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ కలిగి ఉన్నారో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కూడా అమలు చేస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే ఏ పథకాన్ని అయితే అమలు చేస్తుందో సో అదే విధంగా అయితే చేయబోతుంది. అయితే ఇందులో మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్‌గా ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో వారికి సంబంధించి బ్యాంకర్లు అయితే మధ్యవర్తులుగా ఉండబోతున్నారు. ఈ బ్యాంకర్లు ఎలా ఉపయోగపడతారు అంటే, సకాలంలో రుణాలు తీసుకుని
టైమ్ టు టైమ్ చెల్లిస్తూ ఉంటారో అటువంటి వారిని మాత్రమే పిక్ చేసి వారిని మాత్రమే అర్హులుగా గుర్తించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా వారికి డబ్బులతో విడుదల చేయబోతున్నారు. ఇందులో మనకు ప్రధానంగా ఒక 3 కొత్త రూల్స్‌ని అయితే మనకు ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. వాటిలో ప్రధానంగా మొట్టమొదటిది చూస్తే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉండకూడదు. ఇక రెండోదిగా చూస్తే ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కలిగి ఉండాలి. ఇది మనకు అగ్రికల్చర్ ఆఫీసులో చేస్తారు. అగ్రికల్చర్ ఆఫీస్‌కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ ఇవి తీసుకొని వెళ్ళి ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నంబర్‌తో ఓటీపీ ఇచ్చుకొని మీరు క్లియర్‌గా చేయించుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనకు మరొక కొత్త రూల్ ఏంటంటే ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్ అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కాదు. ఈ విధంగా 3 కొత్త రూల్స్ అయితే మనకు ఈ రుణమాఫీకి సంబంధించి త్వరలో జీవో అనేది జారీ చేసి అర్హులందరినీ కూడా గుర్తించి నేరుగా వారి ఖాతాలలోకి డబ్బులనైతే అంటే విడుదల చేస్తుంది. అవి రుణమాఫీ అనేది అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఏమైనా డబ్బులుంటే మాత్రం మనకు చేతికైతే వస్తాయి. గరిష్టంగా ₹1,00,000 లోపు రుణమాఫీ అనేది చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైతే ఊహించని శుభవార్త రైతులకు అందించారు. అయితే వీటితో పాటు మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 23వ విడతను కూడా భారీగా పెంచుతున్నట్లయితే శుభవార్తను అందివ్వబోతున్నారండి. ఇప్పుడు ఇస్తున్నటువంటి ₹6,000 కాస్త ₹8,000 పెంచాలని ప్రభుత్వం ఉత్తర్వులైతే మనకు త్వరలో జారీ చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇప్పుడు మనకు శుభవార్తనైతే అందించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే రైతులకు ఈ విధంగా 3 శుభవార్తలైతే తెలియజేసిందండి. వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.